గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీతో అయితే రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ వచ్చేసి మనకు ఎయిర్ ఫోర్స్లో స్టూడెంట్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆఫ్కాట్ ద్వారా AFCAT ఆఫ్కాట్ అనేది రాయాలి మనము. సో అది రాస్తే మనకైతే జాబ్ అయితే రావడం జరుగుతుంది మెరిట్ ద్వారా. సో ఇది వచ్చేసి ఆల్ ఇండియా స్టూడెంట్స్, ఆల్ ఇండియా మేల్ అండ్ ఫీమేల్స్ కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఇందులో మనకు వేకెన్సీస్ వచ్చేసి మనకు ఫ్లయింగ్ NCC, అలాగే గ్రౌండ్ డ్యూటీ, అలాగే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పొజిషన్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 1 జూన్కి, అలాగే ఎండ్ డేట్ వచ్చేసి మనకు 30th జూన్ వరకు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎలా అప్లై చేయాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్, అసలు సిలబస్ ఏంటి, ఎగ్జాక్ట్ క్రైటీరియా ఏంటి అప్లై చేయాలంటే. సో వీటన్నిటి గురించి నేను ఈ వీడియోలో మీ అందరికీ చెప్పబోతున్నాను. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఈ వీడియోకి సంబంధించిన PDF ఫైల్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, అలాగే అప్లై లింక్ కూడా పెడతాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న రెడ్ కలర్ ట్యాప్ బటన్ అయితే ట్యాప్ చేయండి, సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకోసం ఇంత మంచి కంటెంట్తో వీడియోస్ చేస్తున్నందుకు దయచేసి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, నేను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి, అలాగే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి అండ్ మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్ us get into the actual video students without any delay. సో నోటిఫికేషన్ PDF ఫైల్ కనుక చూసుకుంటే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ invites men and women Indian citizens as per Citizenship Act 1955 to be part of Indian Air Force as commissioned officers in flying and ground duty, technical and non-technical branches అని చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ ఓపెన్ ఆన్ ఫస్ట్ జూన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ క్లోజెస్ ఆన్ 30th జూన్ త్రూ https://careerindianairforce.cdac.in or https://afcat.cdac.in. సో ఈ రెండు వెబ్సైట్ల ద్వారా మీరు అప్లై చేసుకోండి, ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి. సో మనకు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ విభాగాలు, అలాగే జనరల్, గ్రౌండ్ డ్యూటీ, అలాగే ఫ్లయింగ్ అనే బ్రాంచెస్లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్, ఆఫ్కాట్ అంటే మాత్రం ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. మీరు NCC స్పెషల్ ఎంట్రీ కూడా ఉంటుంది, అలాగే మెటీరియాలజీ ఎంట్రీ కూడా ఉంటుంది ఫర్ కోర్సెస్ కమెన్సింగ్ ఇన్ July 22. ఓకే, మనకు కోర్సెస్ వచ్చేసి July 22లో మనకు 2022లో అయితే అవ్వడం జరిగింది. దానికోసం అయితే ఈ ఆఫ్కాట్ అయితే ఎగ్జామ్ ఉండడం జరిగింది, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద కోర్సెస్ కమెన్సింగ్ ఇన్ July 2022 ఫర్ గ్రాంట్ ఆఫ్ షార్ట్ సర్వీస్ కమిషన్. SSC అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ ఫ్లయింగ్ బ్రాంచ్ అండ్ పర్మనెంట్ కమిషన్ అండ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ అనేది చెప్పడం జరిగింది. మీకు వచ్చి షార్ట్ సర్వీస్ కమిషన్ అనేది ఉండడం జరుగుతుంది, అలాగే పర్మనెంట్ కమిషన్ ఉండడం జరుగుతుంది. సో అది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఆల్సో ఇన్వైటెడ్ ఫర్ గ్రాంట్ ఆఫ్ పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ ఫర్ NCC స్పెషల్ ఎంట్రీ ఫర్ ఫ్లయింగ్ బ్రాంచ్ అండ్ మెటీరియాలజీ ఎంట్రీ అనేది చెప్పడం జరిగింది. సో మనం బ్రాంచెస్, గ్రూప్స్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుందాం స్టూడెంట్స్. ఆఫ్కాట్ ఎంట్రీతో అయితే ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ, అలాగే గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్, టెక్నికల్లో అయితే ఉండడం జరిగింది. మన కోర్స్ నెంబర్ ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. కోర్స్ నెంబర్ మీరు ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. అలాగే వేకెన్సీస్ చూసుకుంటే మనకు SSC 966 ఉండడం జరిగింది ఫ్లయింగ్లో, అండ్ AEL వచ్చేసి PC 20 ఉండడం జరిగింది, SSC 78 ఉండడం జరిగింది, AEM PC 8 ఉండడం జరిగింది, SSC 31 అయితే ఉండడం జరిగింది. అది గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్లో. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్లో వచ్చేసి మనకు చూసుకుంటే కనుక PC వచ్చేసి 10 ఉండడం జరిగింది, SSC 42, అలాగే EDN PC 4 అండ్ SSC 17 అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్. అండ్ NCC స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్ కూడా ఉండడం జరిగింది. 10% సీట్స్ ఆఫ్ CDSC వేకెన్సీస్ ఫర్ PC అండ్ 10% సీట్స్ అవుట్ ఆఫ్ ఆఫ్కాట్ వేకెన్సీస్ ఫర్ SC అయితే SSC అయితే చెప్పడం జరిగింది స్టూడెంట్స్. అండ్ మెటీరియాలజీ డిపార్ట్మెంట్లో వచ్చేసి PC 6, SSC 22 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఈ వేకెన్సీస్ ఆర్ టెంటేటివ్, సబ్జెక్ట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న వేకెన్సీ అయితే టెంటేటివ్ వేకెన్సీస్, తర్వాత మీకు ఇంక్రీజ్ అనవచ్చు, డిక్రీజ్ అనవచ్చు అని అయితే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. మీకు ఇక్కడ కమిషన్ బేస్డ్ ఓరియంటెడ్గా ఉన్న టైప్స్ ఆఫ్ కమిషన్. ఫర్ PC ఫర్ మెన్ వచ్చేసి క్యాండిడేట్ జాయినింగ్ యాజ్ PC ఆఫీసర్ వుడ్ కంటిన్యూ టు సర్వ్ యాజ్ టిల్ ద ఏజ్ ఆఫ్ సూపరింటెండెంట్ యాజ్ పర్ ద బ్రాంచ్ అండ్ ర్యాంక్ అనమాట. ఓకే, మీరు PCగా జాయిన్ అయితే మాత్రం మీరు మీ సూపరింటెండెంట్ అయ్యే వరకు అయితే కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది జాబ్లో. SSC ఫర్ మెన్ అండ్ విమెన్ అంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఫ్లయింగ్ బ్రాంచ్ SSC ఆఫీసర్స్ 14 years ఫ్రమ్ డేట్ ఆఫ్ కమెన్షనింగ్, నాన్ ఎక్స్టెన్షబుల్. ఓకే, ఫ్లయింగ్ బ్రాంచ్ SSC ఆఫీసర్స్ అయితే 14 years అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. మీకు ఇనిషియల్ టెన్యూర్ ఆఫ్ SSC ఆఫీసర్ ఇన్ గ్రౌండ్ డ్యూటీ, టెక్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ వుడ్ బి పీరియడ్ ఆఫ్ 10 years అనమాట. నార్మల్గా అయితే SSC ఆఫీస్ గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ అంటే 10 years ఉంటుంది.
ఎక్స్టెన్షన్ ఆఫ్ 4 years మే బి గ్రాంటెడ్ సబ్జెక్ట్ టు సర్వీస్ రిక్వైర్మెంట్స్ అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ అనమాట. గ్రాంట్ ఆఫ్ పర్మనెంట్ కమిషన్ వుడ్ బి కన్సిడర్డ్ సబ్జెక్ట్ టు సర్వీస్ రిక్వైర్మెంట్స్ అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీ అని చెప్పడం జరిగింది. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే ఫ్లయింగ్ బ్రాంచ్కి వచ్చేసి 20 to 24 years ఉండాలి. యాజ్ ఆన్ 1st July 2022 వరకు అయితే బార్న్ బిట్వీన్ 1st July 1998 నుంచి 1st July 2002 వరకు ఉండాలి స్టూడెంట్స్. అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ క్యాండిడేట్స్ holding valid and current commercial pilot license issued by DCI is relaxable up to 26 years. Is born within 2 years, 2 July 1996 to 1st July 2002 board dates inclusive అని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. గ్రౌండ్ టెక్నికల్ నాన్ టెక్నికల్ చూసుకుంటే 20 to 26 years ఉండాలా. యాజ్ ఆన్ 1st July 2022 born between 2nd July 1996 to 1st July 2002 అనమాట. సో మనం కనుక చూసుకుంటే క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే 10+2 సరిపోతుంది. అలాగే ఎనీ డిగ్రీలో మనకు 60%తో పాస్ అయి ఉండాలి. అండ్ 10+2లో మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉండాలి. అండ్ 50% అయితే మార్క్స్ ఉండాలి స్టూడెంట్స్. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ ఉండాలా. 10+2 సరిపోతుంది. గ్రాడ్యుయేషన్లో మీకు 60% మార్క్స్ వచ్చి ఉండాలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్, మెడికల్ సైన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సెలక్షన్ క్రైటీరియా ఇక్కడ చూసుకుంటే ట్రైనింగ్ వచ్చేసి విల్ కమెన్స్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ July 22nd ఫర్ ఆల్ ద కోర్సెస్ ఎట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ డుండిగల్ హైదరాబాద్. మనకు ట్రైనింగ్ వచ్చేసి మన హైదరాబాద్లో డుండిగల్లో అవ్వడం జరుగుతుంది. డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచెస్ 74 weeks అనమాట. మీకు ట్రైనింగ్ వచ్చి 74 weeks ఉంటాయి. అండ్ దట్ ఆఫ్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ వచ్చేసి 52 weeks ఉంటుంది. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ ఏమో 74 weeks ఉంటుంది. అలాగే గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ వచ్చి 52 weeks ఉంటుంది. ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ పాన్ కార్డ్ అండ్ అకౌంట్ SBI నేషనలైజ్ బ్యాంక్ ఇస్ మ్యాండేటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఆధార్ కార్డ్ ఇస్ మ్యాండేటరీ ఫర్ రిజిస్ట్రేషన్ అనమాట. ఓకే, మీరు జాయిన్ అయ్యేటప్పుడైతే మీరు పాన్ కార్డ్ ఇవ్వాలి. అలాగే ఆధార్ కార్డ్ మ్యాండేటరీ ఉండాలి. అండ్ ఒక అకౌంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కానీ వేరే ఏదైనా గవర్నమెంట్ బ్యాంక్ నుంచి ఒక అకౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు శాలరీస్ పే చేసేటప్పుడు అకౌంట్లోనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో అక్కడ మీరైతే ఇమీడియట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ 7th పే కమిషన్ మీకు శాలరీ స్ట్రక్చర్ వచ్చి యాజ్ పర్ 7th పే కమిషన్ వచ్చేసి ఫ్లైట్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ఫిక్స్డ్ స్టైఫండ్ ఆఫ్ 56,100 డ్యూరింగ్ ద 1 year ట్రైనింగ్. సో ట్రైనింగ్లోనే మీకు 56,000 అంటే మామూలు విషయం కాదు స్టూడెంట్స్. చాలా మంచి ఫ్లయింగ్ ఆఫీసర్కి ర్యాంక్ లెవెల్ 10 MSP 15,500 మీకు 56,100 నుంచి 1,70,500 వరకు ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. అలయన్సెస్ కనుక చూసుకుంటే ఇన్ అడిషనల్ టు పే అలయన్సెస్ ఆర్ అప్లికేబుల్ బేస్డ్ ఆన్ ది నేచర్ ఆఫ్ డ్యూటీ, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇంక్లూడింగ్ ఫ్లయింగ్ టెక్నికల్ ఏరియా, ఫీల్డ్ ఏరియా, స్పెషల్ కంపెన్సేషన్ హిల్ ఏరియా, స్పెషల్ ఫోర్స్. సో మీకు ఏంటంటే అలయన్సెస్ కూడా ఉండడం జరుగుతుంది. బట్ డిపెండ్స్ ఆన్ ది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, మీరు చేసే డిపార్ట్మెంట్, సో రిస్కీ సో దాన్ని బట్టి రిమోట్ లొకాలిటీ అలయన్స్ ఇలా ఇవ్వడం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. ప్రివిలేజెస్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఎంటైల్డ్ టు ఫర్నిష్ అకామిడేషన్, కాంప్రహెన్సివ్ మెడికల్ కవర్ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్స్, క్యాంటీన్ ఆఫీసర్స్, మెస్ లోన్స్ టు సబ్సిడీ రేట్స్, LTC 60 days యాన్యువల్ అండ్ లీవ్స్ వచ్చి 60 days యాన్యువల్ ఉంటాయి. అండ్ 20 days క్యాజువల్ సబ్జెక్ట్ టు సర్వీస్ ఎక్స్జెన్సీస్ అనమాట. సో 60 days ఉంటాయి. అలాగే 20 days కూడా ఉండడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ వచ్చేసి 1 crore ఇన్సూరెన్స్ కవర్. కాంట్రిబ్యూషన్ ఇస్ అప్లికేబుల్ సర్వింగ్ ఆఫీసర్. అడిషనల్ ఓవర్ ఆఫ్ ₹12 lakhs కాంట్రిబ్యూషన్ ఇస్ అప్లికేబుల్ ఫ్లయింగ్ బ్రాంచ్ ఆఫీసర్స్ అనమాట. చాలా మంచిగా ఉంది స్టూడెంట్స్, చాలా మంచి ఆపర్చునిటీ. ఏమైనా చనిపోతే మాత్రం 1 crore అయితే ఇంట్లో వాళ్ళకైతే రావడం జరిగింది ఇన్సూరెన్స్. స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్స్ చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రొవైడ్స్ కీ స్టేట్ ఫర్ వాట్ ఫెసిలిటీస్ టు వేరియస్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్, స్కైయింగ్, డైవింగ్, మైక్రో లైట్ డైవింగ్, mountaineering and water rafting, etc. Important instructions: eligible candidates are registered online through separate tabs available for AFCAT entry, NCC special entry, meteorology entry. Candidates are eligible for one more entries are registered separate in each entry అని చెప్పడం జరిగింది. Tattoos, the tattoos గురించి స్టూడెంట్స్, tattoos, the policy and permanent body tattoos as follows. Permanent body tattoos are not permitted on any other part either visible or non-visible part except on the inner face of forearms. Okay, from the inside of the elbow to the wrist of both the hands and reverse side of the palm, back door side of both hands, for which a candidate will be required to sign verification certificate. ఓకే, చూసారా ఇక్కడ టాటూస్ ఎక్కడ అంటే అక్కడ వేయించుకోవద్దు. మన 4 arm వరకు అయితే అవైలబిలిటీ అవుతుంది. రిస్ట్ వరకు అయితే వేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్రమ్ ద ఇన్సైడ్ ఆఫ్ ది ఎల్బో టు ద రిస్ట్ ఆఫ్ బోత్ ద హ్యాండ్స్ అండ్ రివర్స్ సైడ్ ఆఫ్ ది పామ్, బ్యాక్ డోర్సల్ సైడ్ ఆఫ్ ది బోత్ హ్యాండ్స్, ఫర్ విచ్ ఎ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు సైన్ సెల్ఫ్ డిక్లరేషన్. దీనికి కూడా మీ సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అయితే సైన్ చేయాల్సి ఉంటుంది. స్మాల్ ఇనోకస్ టాటూస్ దట్ ఆర్ నాట్ ప్రిజుడిషియల్ టు గుడ్ ఆర్డర్ అండ్ మిలిటరీ డిసిప్లిన్ ఆర్ పర్మిటెడ్. రిలీజియస్ సింబల్స్ ఆర్ నేమ్స్ ఆఫ్ నియర్ అండ్ డియర్ వన్స్. ఓకే, రిలీజియస్ సింబల్స్గా నేమ్స్ అండ్ డియర్ వన్స్ అయితే పర్మిట్ ఉంటుంది. ఏది మన మిలిటరీ బేసిస్ మీద ఇబ్బంది పెట్టకుండా ఉండే. ట్రైబ్స్ అండ్ టాటూ మార్క్స్ అది ఫేస్ ఆర్ బాడీ యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ కస్టమ్స్ ట్రెడిషన్ విల్ బి పర్మిటెడ్ అనే కేస్ టు కేస్ బేసిస్ అనమాట. ట్రైబల్స్ కొందరు ఫేస్ పైన టాటూస్ చేసుకుంటారు, అసలు కేస్ టు కేస్ బేసిస్ పర్మిషన్ చేస్తామని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. నార్కోటిక్స్, యూజ్ ఆఫ్ నార్కోటిక్స్ ఈజ్ బ్యాన్డ్. క్యాండిడేట్స్ మే బి టెస్టెడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద బాడీ మెడికల్. సబ్సిక్వెంట్లీ క్యాండిడేచర్ విల్ బి క్యాన్సల్డ్ అని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. కండక్ట్ ట్రైనింగ్ ఆన్లైన్ టెస్టింగ్ ఫర్ AFCAT examination and fee structure. Online testing will be conducted by AFCAT entry at various centers. Candidates registered for AFCAT entry will have to pay an amount of 250 rupees.
సో ఆఫ్కాట్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఆఫ్కాట్ ఎంట్రీ ఎగ్జామ్కి 250 రూపాయలు అయితే మీరు నాన్ రిఫండబుల్ది కట్టాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, మరి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీకి రిజిస్టర్ చేసిన వాళ్ళు, మెటీరియల్ రిపోర్ట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతే పే చేయాల్సిన అవసరం లేదు. మ్యారిటల్ స్టేటస్ కనుక చూసుకుంటే క్యాండిడేట్ వచ్చేసి 25 ఇయర్స్ ఏజ్ బిలో ఉండాలా, అండ్ అన్మ్యారీడ్ ఉండాలా, మ్యారీడ్ అయ్యి ఉండొద్దు, 25 సంవత్సరాల లోపు ఉండాలా అట్ ద టైమ్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ కోర్స్. విడోస్ కానీ డివోర్సెస్ కానీ బిలో 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సింపుల్గా ఏంటంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఎలిజిబుల్ దీనికి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ దర్ యూనిక్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, అలాగే ఫోన్ నెంబర్ ఉండాలి త్రూ సెలెక్షన్ ప్రాసెస్. ఎందుకంటే మీకు క్లియర్గా మీకు ఈమెయిల్ చేస్తారు కాబట్టి, సో అదైతే క్లియర్గా ఉండాలి స్టూడెంట్స్. అలాగే ప్లీజ్ నోట్ ద ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ బై క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ కన్సిడర్ ఫైనల్ అండ్ నో అమెండ్మెంట్స్ అనమాట. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసిందే ఫైనల్ ఉంటుంది. సో ఇట్ విల్ నాట్ బి అలౌడ్ అని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ చూసుకుంటే మనకు మీకు ఏది అమెండ్మెంట్స్ చేయడానికి అయితే ఉండదని చెప్పింది. ట్రావెల్ అలయన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టు అండ్ ఫ్రో ఫ్రీ బై షార్టెస్ట్ రూట్ ఆఫ్ ఏసీ 3-tier ఏసీ చైర్ కార్ ఆర్ యాక్చువల్ నామ్స్ బస్ ఫేర్ ఆర్ రీయింబర్స్డ్ టు ద క్యాండిడేట్స్ అపీరింగ్ ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డులో అప్లైర్ అవుతారో వాళ్ళకు టు అండ్ ఫ్రో అయితే ఇవ్వడం జరుగుతుంది. Tier 3 AC అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఆల్ అదర్ మోడ్ ఆఫ్ ట్రావెల్ TA విల్ బి అడ్మిసిబుల్ యాజ్ పర్ ద గవర్నమెంట్ అథరైజ్డ్ రూల్స్. నో TA is admissible if you already appear for the same of entry at any of selection boards అనమాట. ఓకే, ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, అంతకుముందు అప్లై అయిన వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ కండిషనింగ్, యూ ఆర్ అడ్వైజ్డ్ టు బి ఫిజికలీ ఫిట్ వెన్ యూ ఆర్ రిపోర్ట్ టు ద SSB in order to be able to undergo test AFSB. You should aim to achieve ability to run 1 mile 1.6 kilometers in 10 minutes, do 10 push-ups and 3 chin-ups. సో ఒక 10 నిమిషాల్లో 1.6 కిలోమీటర్స్ అయితే ఉరకాల్సి ఉంటుంది మీరు. అలాగే 10 పుషప్స్ చేయాల్సి ఉంటుంది, దానికి 3 చిన్నప్స్ చేయాల్సి ఉంటుంది. సో మీరు చాలా ఫిజికల్గా ఫిట్ ఉండాల్సి. ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో అడ్వైజ్ టు కీప్ దెమ్సెల్వ్స్ ఇన్ గుడ్ ఫిజికల్ కండిషన్ అని చెప్పడం జరిగింది. టు అడాప్ట్ ఫిజికల్ ట్రైనింగ్ అట్ AFA చాలా సివియర్గా ఉంటుంది ట్రైనింగ్ అక్కడ. సో మీరు అందుకోసం మీ బాడీని ట్రైన్ చేసుకొని ఉండాలని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఫర్ క్వెరీస్ రిలేటెడ్ అయితే కాంటాక్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అడ్మిట్ కార్డ్స్ ఇక్కడ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 02025503105 ఆర్ 02025503106 అనే నెంబర్ సంప్రదించండి. ఆర్ ఈమెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి. afcatcell@cdac.in అనమాట. AFCATCELL@cdac.in. ఏదైనా క్వెరీస్ ఉంటే ఈ ఈమెయిల్కి మెయిల్ చేయండి స్టూడెంట్స్. అలాగే జాయినింగ్ ఇన్స్ట్రక్షన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 01123010231, ఎక్స్టెన్షన్ నెంబర్ 7610 ఇవ్వడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ 180011244448. ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఈ నెంబర్స్కి ప్రొవైడ్ అయితే మీరు కాల్ చేయండి. సో ఇది స్టూడెంట్స్ మనకు సెలక్షన్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇస్ ఫేర్ అండ్ మెరిట్ బేస్డ్ అని చెప్పడం జరిగింది. ఏదైనా మీరు అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తే చాలా మీ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం అనేది చెప్పడం జరిగింది స్టూడెంట్స్. సో ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో 10+2 కంప్లీట్ అయిన వాళ్ళు విత్ 50% మార్క్స్, అలాగే ఎనీ గ్రాడ్యుయేషన్స్ విత్ 60% మార్క్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. 25 ఇయర్స్ లోపు అయితే ఉండాలా అన్మ్యారీడ్ పీపుల్. సో చాలా మంచి అవకాశం, దయచేసి అందరూ అప్లై చేయండి. మ్యాక్సిమం మన ఫ్రెండ్స్కి కానీ మన స్టూడెంట్స్కి కానీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ AFCAT ద్వారా. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో నచ్చితే దయచేసి లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా చాలా మంచి వీడియోస్ రావడం జరుగుతుంది మీరు ఎంకరేజ్ చేస్తే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే స్టూడెంట్స్.